నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అదేంటంటే, నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి జగనన్న 2.0 సూపర్ యాప్ అనే పేరుతోటి ఒక కొత్త యాప్ని రిలీజ్ చేశారు. దీని మీద అయితే పాజిటివ్గా నెగిటివ్గా అనేక రకాలుగా ఒక చర్చ అయితే నడుస్తోంది, ఆసక్తికరంగా నడుస్తోంది. కాబట్టి ఆ చర్చ ఏంటి, అందులో ఉన్న ఆసక్తికరమైన అంశాలు ఏంటో నేను మీకు వివరించేటటువంటి ప్రయత్నం చేయబోతున్నాను. సో నిన్న జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా, ఆయన పార్టీ నాయకుల చేతుల మీదుగా ఈ యొక్క సూపర్ యాప్ అయితే రిలీజ్ అయింది. అయితే దీని ఉపయోగాల గురించి జగన్మోహన్ రెడ్డి క్లుప్తంగా వివరించడం కూడా జరిగింది. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యలు కానీ, కార్యకర్తలు పోలీసుల ద్వారా హెరాస్మెంట్ ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులు కానీ, పార్టీకి సంబంధించిన ఇలాంటి ఏ అంశాలైనా కూడా ఈ యాప్ ద్వారా నేరుగా ఒకరితో ఒకరం టచ్లో ఉండగలుగుతాం. ఏంటంట ఈ యాప్ యొక్క ప్రయోజనం అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యక్రమాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపులు, దానికి సంబంధించినటువంటి ప్రకటనలు, ఇలాంటివి ఏమున్నా సరే అవి మీరు ఏదో పేపర్లోనో టీవీల్లోనో ఎక్కడ చూడాల్సిన పని లేదు, మొత్తం మన యాప్లోనే వచ్చేస్తాయని చెప్పారు. ఇంకా ముందుకెళ్తే కార్యకర్త అంటే కింద స్థాయిలో ఉన్న కార్యకర్త దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఈ యాప్ ద్వారా అధిష్టానాన్ని, అధినేతను కూడా సులువుగా చేరుకునేటటువంటి మార్గం ఇది. ఇందులో యాక్టివ్గా ఉండండి, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, మీ కష్టాలు, బాధలు, మీ అభిప్రాయాలు ప్రతి ఒక్కదాన్ని దీంట్లో పంచుకోవచ్చు అని చెప్పేసి అయితే మరొక అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ఇక మూడో ముఖ్యమైన పాయింట్ ఏంటయ్యా అంటే, అసలు యాప్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ, మిగతా ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియా పోస్టింగ్స్లో సోషల్ మీడియా వాళ్ళ మీద చర్యలు ఏదైతే తీసుకుంటా ఉన్నారో అవన్నీ కూడా ఆ ప్లాట్ఫామ్స్కి రిప్రజెంట్ చేసి అవి అండూ చేసే కార్యక్రమాలు ఎలాగూ మనం చేస్తూ ఉంటాం. ఆ ప్లాట్ఫామ్సే కాకుండా ఈ ప్లాట్ఫామ్ ఒక సూపర్ ప్లాట్ఫామ్ కింద ఎవరూ ఆపలేని విధంగా మనం ఒక సూపర్ యాప్ను మన ప్లాట్ఫామ్ కింద మనం తీసుకొచ్చుకుంటా ఉన్నాం. సో మన ప్రతి కార్యకర్త కూడా పార్టీతో నిత్యం అనుసంధానమై ఉంటాడు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద మన మీద కుట్రలు జరుగుతున్నాయి. ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, ట్విట్టర్ కానీ, ఇలాంటివి ఏవి పెట్టినా సరే, యూట్యూబ్ వంటివి కానీ ఏం పెట్టినా సరే, మనం మన పార్టీ పేజ్లు, మన కంటెంట్ మీద పెద్ద ఎత్తున ప్రత్యర్థి పార్టీల వాళ్ళు రిపోర్ట్లు కొడుతున్నారు, డిలీట్ చేయించేటటువంటి కుట్రలు చేస్తున్నారు. తాజాగా మన మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్ అఫీషియల్ పేజ్ ఉంది కదా, అది కొన్నాళ్ల పాటు బ్యాన్ అయినటువంటి సంగతి కూడా మనందరికీ తెలిసింది. సో ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని అడ్డుకునే విధంగా మనమే ఒక సొంత యాప్ తెచ్చుకుంటే అసలు ఎవడో మన అడ్డుకోవడం అనేటటువంటి రీతిలో ఆయన అయితే దాని యొక్క ప్రయోజనాలని, దాని యొక్క ఉద్దేశాన్ని మొత్తానికి చెప్పుకొచ్చి మొత్తానికైతే రిలీజ్ చేశారు. ఇక్కడే ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. సరే, కింద నుంచి పైకి పెడదాం మనం. ఆయన ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి, సోషల్ మీడియా పేజెస్లో మన కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి మన సొంత పేజెస్లో మన సొంత కంటెంట్ని కొంతమంది రిపోర్ట్లు కొడుతున్నారు, సోషల్ మీడియా యాజమాన్యాలు కూడా డిలీట్ చేస్తున్నాయి, వాటి మీద ఆంక్షలు విధిస్తున్నాయి, ప్రత్యర్థి పార్టీలు ఆ విధమైనటువంటి కుట్రలు చేస్తున్నారని చెప్పేసి ఆయన ఒక మాట అయితే చెప్పాడు. మరి మీ యాప్లో పెట్టుకుంటే మీ వాళ్ళకే చేరుతుంది కదా, ప్రజలకు ఎలా చేరుతుంది? జగనన్న 2.0 సూపర్ యాప్ అని చెప్పేసి ఒకటి మీరు తీసుకొచ్చారు. దానికి సంబంధించి అప్పుడే, అంటే 24 గంటలు గడిచిందో లేదో, అప్పుడే పెద్ద మొత్తంలో దాని మీద డౌన్లోడ్లు కూడా వచ్చాయి. 1.2 లక్షల డౌన్లోడ్లు కంప్లీట్ అయ్యాయని చెప్పేసి కూడా వాళ్ళే ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారనమాట. మరి అంత పెద్ద స్థాయిలో డౌన్లోడ్ చేసుకుంటున్నారంటే ఎవరు చేసుకుంటున్నారు? మీ కార్యకర్తలు. అంటే మీరు పెట్టేటటువంటి పోస్టులు, మీ కంటెంట్ ఇవన్నీ కేవలం అది డౌన్లోడ్ చేసుకున్నటువంటి మీ కార్యకర్తలకే చేరుతుంది తప్ప బాహ్య ప్రపంచానికి చేరేటటువంటి అవకాశం లేదుగా, నలుగురికి తెలిసేటటువంటి అవకాశం లేదుగా. మరి ఈ మాత్రం లాజిక్ కూడా ఆలోచించుకోకుండా ఇది సూపర్ యాప్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఇది మన కోసం తయారు చేసుకున్న యాప్, వాటికి ప్రత్యామ్నాయంగా మనం దీన్ని ఉపయోగిస్తామని చెప్పేసి ఏ రకంగా స్టేట్మెంట్ ఇచ్చారో, దీని వెనకున్నటువంటి పరిణామాలు ఏంటో అర్థం చేసుకున్నారో లేదో కూడా తెలియట్లేదు. అంటే ఎలా ఉంటుందంటే, దీని పనితీరు ఏ విధంగా ఉంటుందో కూడా నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఇది
జగన్మోహన్ రెడ్డి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు, దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు పోస్టులు పెట్టినా వాళ్ళు ఇచ్చేసినా కానీ ఆ పోస్టులు, ఆ కథ కమవిష అనేది వాళ్ళకే జరుగుతుంది కదా, ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకే జరుగుతుంది కదా, మిగతా వాళ్ళకి చేరే అవకాశం లేదు కదా. అదే ఫేస్బుక్ అనుకోండి, అదే యూట్యూబ్ అనుకోండి, అదే ఇన్స్టాగ్రామ్ అనుకోండి, ఒక పోస్ట్ పెట్టాము అంటే అందుట్లో తెలుగుదేశం వాడా, బీజేపీ వాడా, జనసేన వాడా, మరో పార్టీయా, న్యూట్రల్లా, ఆ ప్రాంతం వాడా, ఈ ప్రాంతం వాడా అనే తేడా లేకుండా అందరికీ వెళ్ళిపోతుంది. అల్గారిథం అలా వర్క్ అవుతుంది. కానీ ఇందుట్లో మీరు పెట్టుకునేది మీ స్వోత్కర్ష, మీ సొంత డబ్బా ఏదన్నా సరే మీ వాళ్ళకే, మీ కార్యకర్తలకే క్లోజ్డ్ రూమ్ లాగా, అంటే ఒక పోస్ట్ ఏదన్నా పెట్టి ఓన్లీ ఫర్ మీ లేదా ఓన్లీ నా ఫ్రెండ్స్ వరకే అని రిస్ట్రిక్ట్ చేసుకున్నట్టుగా ఉంటుంది తప్ప అందరికీ ఎలా జరుగుతుంది? మరి మాతో లాజిక్ని ఎందుకు గ్రహించలేదో, గమనించలేదో తెలియట్లేదు. ఇక ప్రత్యర్థి పార్టీలు కుట్ర చేసి మన కంటెంట్ని డిలీట్ చేయించేటటువంటి ప్రయత్నం, రిపోర్ట్లు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాటికి నివారణ అని చెప్పేసి అంటున్నారు. రిపోర్ట్లు అడ్డగోలుగా కొడితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తొలగిస్తాయా? కంటెంట్ని తొలగించవు. ఉదాహరణ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన కొన్ని రీల్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఏంటయ్యా అంటే, ఇంకా 3 ఏళ్లే తర్వాత మేము వస్తే రప్ప 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 నరికేస్తాం అని చెప్పేసి ఒక వాయిస్ వెనక నుంచి వస్తుంటే ఆ కార్యకర్తలు ఆ కండువాలు వేసుకొని, ఆడామగా అని తేడా లేకుండా కండువాలు వేసుకొని కత్తులు పట్టుకుని అభినయిస్తున్నటువంటి, యాక్ట్ చేస్తున్నటువంటి రీల్స్ అయితే సోషల్ మీడియాలో నేను చాలా చూశాను. మేము 3 ఏళ్ల తర్వాత వస్తే మిమ్మల్ని అడ్డంగా నరికేస్తాం, చంపేస్తాం అని చెప్పేసి కత్తి పట్టుకొని బెదిరించేటటువంటి ఒక కంటెంట్ ఏదున్నా సరే అది ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా సరే ఒప్పుకుంటుందా? అసలు ఈ మధ్యకాలంలో రూల్స్ ఇంకా చాలా స్ట్రిక్ట్ అయ్యాయి. అసలు యూట్యూబ్లో ఏది చూపించాలన్నా సరే భయం వేసే పరిస్థితి. ఏదైనా ఒక చిన్న బైక్ తగలబడిపోతున్నా, ఏదైనా చిన్న అగ్ని ప్రమాదం జరిగినా వాటిని చూపించాలన్నా కానీ కొన్నిసార్లు రిస్ట్రిక్షన్స్, రక్తపు మరకలుంటే పొరపాటును చూపిస్తే ఇక అంతే, ఛానల్ క్లోజ్ అయిపోవడం, ఒక్కోసారి స్ట్రైక్ బటన్ జరిగిపోతుంటుంది. ఏదన్నా వాడకూడని పదాలు కానివ్వండి, లేదంటే మరీ హింసకు సంబంధించినటువంటి అంశాలు ఉంటే $1 బట్టం కానివ్వండి, రిస్ట్రిక్షన్స్ బట్టం కానివ్వండి, ఆ కంటెంట్ యూట్యూబ్ తొలగించడం కానివ్వండి, ఇలా చాలా 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 రూల్స్, 100 రూల్స్ 1000 రూల్స్ ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. మరి ఇన్ని ఆంక్షల మధ్య చాలా జాగ్రత్తగా కంటెంట్ ఇవ్వాల్సిన చోట మేము 3 సంవత్సరాల తర్వాత వస్తే రప్పా నరికేస్తామని కత్తులు పట్టుకుని బెదిరిస్తూ వీడియోలు చేస్తుంటే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా సరే ఎందుకు ఊరుకుంటుంది? డిలీట్ చేయకుండా ఎందుకు ఉపేక్షిస్తుంది? ఆ పేజీల మీద చర్యలు తీసుకోకుండా ఎందుకు ఉంటుంది? ఇట్లాంటివే బోలెడు కంటెంట్, బోలెడు అంశాలు. వైసీపీ పేజ్, అఫీషియల్ పేజ్ ఎందుకు ఇదైంది? అక్కడ అశ్లీల కంటెంట్, ఇవ్వకూడని కంటెంట్ ఏదో అందుట్లో అప్లోడ్ అయింది. అది పొరపాటునో గ్రహపాటునో ఎలాగో అప్లోడ్ అయింది కాబట్టే కదా దాన్ని బ్యాన్ చేసింది. మళ్ళీ చచ్చి చెడి వాళ్ళతో మాట్లాడుకుని ఇది చేసి మొత్తానికి తెచ్చుకున్నారు. మరి మీరు చేసే పనులు ఎట్లా ఉంటాయి? మీ కంటెంట్ మాత్రం ఎవరో టచ్ చేయకూడదు. ఇది ఎక్కడిది? కాబట్టి మన కంటెంట్ని డిలీట్ చేస్తున్నారు, రిపోర్ట్లు కొడుతున్నారు, మన కంటెంట్ పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు కూడా మనమే ఒక యాప్ తెచ్చుకుందాం, మన దాంట్లోనే మనం చేసుకుందాం. దీని వెనుకున్నటువంటి ఆలోచన అయితే ఇది. మరి పేపర్లో చూడకుండా మొత్తం మన ప్రకటనలే ఇందుట్లో వస్తాయంటే ఏమిలా మైటీడీపీ యాప్ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకళ్ళు నిర్వహిస్తున్నారు. సేమ్ యాస్టీజ్గా దాన్నే కాపీ కొట్టి ఇక్కడ చూపించినట్టుగా ఉంది తప్ప అంతకుమించి కొత్త అంశాలు ఏమీ లేవు. ఇక కార్యకర్తలకు ఎవరైనా కష్టం కలిగిస్తే వాటిని దీంట్లో అప్లోడ్ చేయండి, కంప్లైంట్ పెట్టండి అని చెప్పేసి కూడా ఒక మాట చెప్పారు. కొన్ని నెలల క్రితం డిజిటల్ బుక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ బుక్ పేరుతోటి, అంటే రెడ్ బుక్కి ఇది కౌంటర్ అని చెప్పేసి, రెడ్ బుక్కి ఇది ప్రత్యామ్నాయం అని చెప్పేసి, రెడ్ బుక్ని ఇది ఎదుర్కొనే శక్తి అని చెప్పేసి మొత్తానికి ఆ రోజుల్లో పెద్ద హైప్ ఇచ్చి దీన్ని రిలీజ్ చేశారు. తేడా చూస్తే ఓంప్రదంగా విడుదల రజనితో బోణి కొట్టారు. విడుదల రజని ఆవిడ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆవిడ వైసీపీ కార్యకర్తలను ఏ విధంగా వేధించింది అనేటటువంటి అంశంతో మొదలుకొని ఉత్తరాంధ్ర, రాయలసీమని తేడా లేకుండా, పల్నాడు జిల్లాని తేడా లేకుండా చాలా చోట్ల వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్తలని వేధించినటువంటి అంశాలని కంప్లైంట్లుగా ఇచ్చారు. ఆ దెబ్బతో అసలు ఆ యాప్ ఆనవాలు కూడా లేకుండా పోయింది. అసలు ఇప్పుడు ఆ డిజిటల్ బుక్ అనేది ఉందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి, లేదంటే దాన్నే దీనిగా మార్చారో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో అంటే ఇట్లా ఉంటాయి వీళ్ళ వ్యవహారాలు అని చెప్పేసి. ఇదేం కొత్త యాప్ కాదు, మైటీడీపీ యాప్నే స్ఫూర్తి పొంది అలాంటిదే ఏర్పాటు చేశారు. దీని వెనుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం అడ్డగోలుగా పోస్టులు పెడతాం, దాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తొలగిస్తారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాటికంటూ రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి.
మన అక్కడ ఎంటర్టైన్ చేయరు కాబట్టి మనం ఒక యాప్ తెచ్చుకొని మనమే పెట్టేసుకుందాం. దాంతోపాటుగా కంప్లైంట్లు ఇస్తే మేము వచ్చిన తర్వాత వాటి అంతు చూస్తాం, ఆ కంప్లైంట్ల సంగతి చూస్తామని చెప్పేసి ఒక భరోసా ఇవ్వడం కోసం. సో గతంలో అలాగే ఇచ్చి బూమ్రాంగ్ అయింది కాబట్టి ఇప్పుడు దాన్ని కొంచెం అటు ఇటుగా మార్చి ఇప్పుడు ఇచ్చారేమో అనేటటువంటి ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో మొత్తానికి ఈ సూపర్ యాప్ యొక్క ఉద్దేశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సభ్య సమాజంలో ఆమోదించలేనటువంటి అంశాలను ఇక్కడ మనం పెట్టేసుకుందాం, అక్కడ రిపోర్ట్లు కొట్టి అక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ రిస్ట్రిక్ట్ చేసేటటువంటి అంశాలను మనం ఇక్కడ పెట్టేసుకుందాం అనేటటువంటి ముఖ్య ఉద్దేశమే ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంతకుమించి మరొకటి అయితే ఏం కాదు. మరి డౌన్లోడ్లు అయితే మరి లక్షల సంఖ్యలో అభిమానులు చేసుకుంటున్నారని చెప్పేసి వీళ్ళు పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. మరి కేవలం అభిమానులకే పరిమితం అయితే మరి సభ్య సమాజానికి వీళ్ళ వాయిస్ ఎలా వినిపిస్తుంది, న్యూట్రల్ పీపుల్కి ఇతరులకి ఎలా వాయిస్ వినిపిస్తుంది అనేది అయితే ఇప్పటివరకు తెలియనటువంటి చిక్కు ప్రశ్న. మరి దీని ద్వారా ఏం సాధించబోతున్నారు, ఎలా ముందుకెళ్ళబోతున్నారు, ఎంతవరకు యాప్ సక్సెస్ అవుతుంది అనేది అయితే రేపటి రోజున కాలమే సమాధానం చెప్పాలి. చూద్దాం ఏం జరగబోతుందో. మరి నేను అడిగినటువంటి ఈ ప్రశ్నలకి సందేహాలకి సమాధానాలు వస్తాయో లేదో కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో. సో మరి మీరేమనుకుంటున్నారు దీని పట్ల, మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.